బంగ్లాదేశ్లో సైనిక పాలన ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు ఆర్మీ చీఫ్. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రజా ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు హసీనా. సోదరితో కలిసి షేక్ హసీనా అగార్తలా చేరుకున్నట్లుగా తెలుస్తోంది. బంగ్లాదేశ్ ఆందోళనలో ఇప్పటివరకు 300 మందికి పైగా మృతి చెందారు. బంగ్లాదేశ్ లో సైనిక పాలన ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. సైనిక పాలన తీసుకువెళ్తోంది. ఏం జరగబోతోంది? షేక్ హసీనా ఇప్పుడు ఎక్కడున్నారు? నిజంగా అంటే గతంలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ లో వస్తుందని చెప్పి ఎవరు ఊహించి ఉండరు. సో ఒక్కసారిగా అంటే గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో తుదిరూపు చేరుకునేసరికి పెద్ద ఎత్తున విధ్వంసం, మరణాలు అనేది జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా నిన్న ఎప్పుడైతే వీధుల్లోకి వచ్చినటువంటి యువకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారో, ఏ విధంగానైతే అంటే వాళ్ళ డిమాండ్ ఒకటే, ప్రస్తుతం ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే దాంతో ఆర్మీ రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరిపైన కూడా ఈ విధంగానైతే టియర్ గ్యాస్ కావచ్చు, దాంతోపాటు ఫైర్ కూడా చేసింది. దాంతో దాదాపు 100 మంది నిన్న జరిగినటువంటి ఆందోళనలో చనిపోయారు. సో ఆ తర్వాత కూడా ఈరోజు ఏకంగా ఢాకాలో ఉన్నటువంటి ప్రధాని నివాసాన్ని, అధికారిక నివాసాన్ని ముట్టడిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఆందోళనకారులంతా కూడా ప్రధాని నివాసం వైపు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో అంతకంటే ముందే ఇక ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా తను రాజీనామా చేస్తూ దేశాన్ని విడిచి ఏదైతే సురక్షిత ప్రాంతంగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఆమె డిసైడ్ అయ్యారు. దానికి అనుగుణంగానే తన సోదరితో కలిసి ప్రత్యేకంగా ఆర్మీ హెలికాప్టర్లో ఆమె బయలుదేరారు కూడా. సో అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి చేరుకుంటారు ఏంది అనేది కొంత పరిశీలిస్తూ ఉంటే ఇండియా కానీ లేదంటే లండన్ కానీ వెళ్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో మరికొద్ది సేపట్లో మరి షేక్ హసీనా ఎక్కడ ల్యాండ్ అవుతారనేది తేలిపోనుంది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా బంగ్లాదేశ్కు సంబంధించి అంటే బంగ్లాదేశ్ను ఏ విధంగానైతే సాధించుకున్నటువంటి షేక్ హసీనా వాళ్ళ నాన్నే దీనికి నాయకత్వం వహించారు. బంగ్లాదేశ్ ఏర్పాటుకు కీలక భూమిక పోషించారు. కానీ ఇప్పుడు షేక్ హసీనా తండ్రి విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం వద్దే పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి ఆందోళనకారులను మనం చూస్తూనే ఉన్నాము. మరోపక్క షేక్ హసీనా తను ఢాకా వదిలి వెళ్ళిపోయారు. సో ఏదైతే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రిజర్వేషన్ల ఆందోళన అంటే సివిల్ సర్వెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 30% బంగ్లాదేశ్ కోసం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబాలకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దానిపైనే పెద్ద ఎత్తున గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఆందోళనలు, నిరసనలు కాస్త ఇప్పుడు హింసకు దారితీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఫైనల్గా షేక్ హసీనా తను అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడడం కావచ్చు, లేదంటే తనను తాను రక్షించుకోవడం కోసం కావచ్చు, బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ కొద్దిసేపటి క్రితమే దేశ ప్రజలను ఉద్దేశించి తను మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా సద్దుమణిగించేందుకు తమ ప్రయత్నం చేస్తాము, అంతేకాదు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఆర్మీ పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పారు. షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు సురక్షిత ప్రాంతానికని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆందోళనలో దాదాపు 300 మంది చనిపోయారు నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో. సో ఓవరాల్గా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తారు ఏంటి అనేది ఒక విషయం అయితే, మరోపక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనలు ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ నేతృత్వంలో వాటన్నిటిని కూడా శాంతింప చేయగలుగుతారా, లేదంటే మళ్ళీ ఏ విధంగానైతే ఆర్మీ ఆందోళనకారులపైన దాడులు చేయాల్సి వస్తుందా అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో షేక్ హసీనా మరి ఏ దేశానికి వెళ్తారు, ఎక్కడ తలదాచుకుంటారు అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారుతుంది. మొత్తానికి బంగ్లాదేశ్ మొత్తం కూడా ఇప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలైనటువంటి ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా ఎప్పటికప్పుడు వాటిని గమనిస్తూనే ఉన్నాయి. ప్రత్యేకంగా
భారతదేశానికి సంబంధించి మొత్తం 15,000 మంది బంగ్లాదేశ్లో ఉంటారు. అందులో 8,500 మంది విద్యార్థులు కాగా మిగతా వాళ్ళంతా కూడా అక్కడ ఇతర ఉద్యోగాల్లో కావచ్చు, పొట్టకూటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశ్లో సురక్షిత ప్రాంతాలను వదిలి రాజు ఎలా చూడాలి? బంగ్లా విమోచన కోసం షేక్ హసీనా తండ్రి సారథ్యంలోని హవామీ లీగ్ చాలా కష్టపడింది. అదే సమయంలో కొన్నాళ్ల వరకు కూడా విదేశాల్లో ఉన్న హసీనా బంగ్లాదేశ్ వచ్చారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇవి బూటకపు ఎన్నికలను కూడా క్యాంపెయిన్ చేస్తుంది ప్రతిపక్షం. ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించొచ్చా, కేవలం విద్యార్థులు చేస్తున్న ఆందోళనగా చూడాలా? ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా ప్రతిపక్షాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ విధంగానైతే అంటే 2009 నుంచి ఇప్పటి వరకు 4వ కూడా షేక్ హసీనా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆందోళన అనేటివి పెద్ద ఎత్తున మొదలైనటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే అవి శాంతిస్తాయి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వింటారని చెప్పి ప్రత్యేకంగా ఆర్మీ చీఫ్ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళ నాయకులతో కొంత చర్చలు కూడా జరిపారు. ఆ చర్చలు సఫలం కాలేదు, పైగా హింస చెలరేగినటువంటి పరిస్థితి కనిపించింది. సో విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఖచ్చితంగా మద్దతు ఇస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో ప్రతిపక్షాలే కీలక భూమిక పోషిస్తాయి అని కొంత సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆర్మీ అయితే ప్రస్తుతం రంగంలో ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా శాంతింపచేసేందుకు వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి షేక్ హసీనా అక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రపంచంలోనే తను ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మహిళగా తనకు రికార్డ్ అనేది ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో ఇలా పదవి నుంచి వైదొలగాల్సి వస్తుందని చెప్పి ఏ ఒక్కరూ ఊహించలేదు. సో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఆ ఆందోళనలు కాస్త దేశాన్ని షేక్ చేయడమే కాదు, ఏకంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తూ దేశం విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి కూడా నెలకొంది. దేవి, రాజు ఎలా చూడాలి? గత కొంతకాలంగా బాయ్కాట్ ఇండియా అనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె ఇతర దేశాల్లో తలదాచుకోవడానికి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారన్నది కూడా ఇక క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇండియా మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందంటారు? ఖచ్చితంగా ఏ విధంగానైతే అంటే తను ప్రధానమంత్రిగా అంటే షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి సంబంధించి కొంత ఇరు దేశాల మధ్య సరైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, ఎప్పటికప్పుడు షేక్ హసీనా భారత్కు పర్యటించడం, ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొనడం, వాళ్ళ దేశాభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని ఇండియా నుంచి తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. అయితే పొరుగు దేశాలతో ఖచ్చితంగా ఒక సరైనటువంటి ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం మలుచుకోవాలని చెప్పి కేంద్రం కూడా భావించింది. దానికి అనుగుణంగానే అవన్నీ జరిగాయి. గతంలో చూసాం శ్రీలంకలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో దేశ ప్రజలంతా కూడా ఆందోళన చేసి శ్రీలంకలో ఏ విధంగానైతే ఆందోళన చేశారో, సో ఇప్పుడు మళ్ళీ ఇటువైపు ఏ విధంగానైతే బంగ్లాదేశ్లో కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. సో ఓవరాల్గా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను భారత ప్రభుత్వం సైతం నిశ్చితంగా గమనిస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్తో ఆనుకొని ఉన్నటువంటి బార్డర్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశీలు అక్కడి నుంచి బార్డర్ దాటే ప్రయత్నాలు చేయకుండా నిలువరించాలనేటువంటి ఆదేశాలను కూడా వాళ్ళకి జారీ చేశారు. మరోపక్క బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ సైతం అక్కడ ఉన్నటువంటి బార్డర్స్ని అలర్ట్ చేశారు. ఒకవేళ షేక్ హసీనా గనక ఇండియాలో ల్యాండ్ అవుతే ఆ తర్వాత బంగ్లాదేశీయులు ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఎలా ఉండబోతుంది వాళ్ళ ఆందోళన అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. అయితే కొత్తగా ఏర్పాటయ్యేటటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు అవుతుందా లేదంటే మరికొంత సమయం తీసుకుంటుందా, అప్పటి వరకు ఆర్మీ చీఫే దేశ పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు చూస్తారనేది కూడా కొంత కీలకంగా మారుతుంది. ఏదేమైనా బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి దేశంలోనే కాదు ఇతర దేశాలను సైతం కొంత కలవర పెడుతున్నటువంటి పరిస్థితి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, ఎలా చూడాలి? నిన్న షేక్ హసీనా ఒక కామెంట్ చేశారు, వాళ్ళు విద్యార్థులు కాదు, ఇది ఉగ్రవాద చర్య, వాళ్ళు విద్యార్థుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు అని. ఇస్లామిక్ హైజాక్ చేసిందా ఈ అల్లర్లని? వాస్తవానికి కొన్నిసార్లు కొన్ని కుట్రలు అనేటివి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక దేశం సుభిక్షంగా ఎటువంటి అల్లర్లు లేకుండా ఉందంటే అక్కడ అల్లర్లను మొదలు పెట్టాలనేటువంటి లక్ష్యంతో కూడా కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తుంటాయి. దానికి అనుగుణంగానే కొంత అంటే నేరుగా ఒక దేశంతో పోరాటం చేయలేనటువంటి పరిస్థితులు కావచ్చు, యుద్ధం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అదే దేశంలో తమకు అనుకూలంగా ఒక బ్యాచ్ని తయారు చేసుకోవడం, వాళ్ళ ద్వారా ఆందోళనలు అనేటివి
ప్రేరేపించడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడం అనేది దీన్ని చూస్తూనే ఉంటాం. దీన్ని ప్రత్యేకంగా అంటే సరోగేట్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశం అంటాం. సో అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు కావచ్చు, ఈ పరిణామాల వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తామని చెప్పి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే పాకిస్తాన్ ఉందా లేదంటే చైనా ఉందా ఇటువంటి అంశాల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ముందుగా అక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు సద్దుమణగాలి, శాంతింపబడాలి. ఆ తర్వాతే ఎవరు ఏంటి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మాత్రం బంగ్లాదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని చెప్పి ఎవరూ ఊహించలేదు. సో అనుకున్న దానికంటే ఎక్కువ గందరగోళంలో ఇప్పుడు బంగ్లాదేశ్ పడింది. ఏకంగా ప్రధానమంత్రి తను హఠాత్తుగా రాజీనామా చేసి తన దేశాన్ని తను ఏదైతే అధికారికంగా ఉంటున్నటువంటి నివాసాన్ని వదిలి వెళ్లే పరిస్థితి వచ్చింది. అంటే తను గనక అక్కడే ఉంటే ఆందోళనకారులు ఏ క్షణాన్నైనా సరే అక్కడికి చేరుకోవడం, ఆందోళన చేయడం, అవసరమైతే ప్రధానమంత్రి పైన దాడి చేసే పరిస్థితులు కూడా నెలకొని ఉండొచ్చని భావించినటువంటి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి వెంటనే తను అక్కడ ఉన్నటువంటి ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తను సేఫెస్ట్ ప్లేస్కు బయలుదేరిందంటేనే అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్లో ఎంత హింసాత్మకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. దేవి, రాజు, భారత్ కు బంగ్లాదేశ్ కు మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉంది. అట్ ద సేమ్ టైం గత కొంతకాలంగా ఇండియా బాయ్కాట్ అన్న క్యాంపెయిన్ ఒకటి నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ అలర్ట్ అయిందా? ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇంత హింసాకాండ కొనసాగుతూ ఉంది, ఓ పక్క కర్ఫ్యూ కొనసాగుతోంది, ఆర్మీ ఆధ్వర్యంలోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. ఇండియన్ ఆర్మీ అలర్ట్ గా ఉందా? ఖచ్చితంగా ఇది ఈ రోజు నుంచే కాదు, దాదాపు నెల రోజుల నుంచి, అంటే ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయో ఆ రోజు నుంచి ప్రత్యేకంగా భారత్ అప్రమత్తమైంది. సో అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామాలను ఎప్పటికప్పుడు మన హైకమిషన్ ద్వారా తెలుసుకుంటూనే గమనిస్తూనే ఇక్కడ దేశంలో ఉన్నటువంటి బార్డర్స్ అన్నిటిని కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి బార్డర్ అనేది బంగ్లాదేశ్కు చాలా కీలకం. ఆ బార్డర్ని ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దేశంలో కూడా ఎక్కడైనా బంగ్లాదేశ్లకు సంబంధించినటువంటి ఆందోళనలు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అక్కడి దేశస్తులు కూడా కొంతమంది దేశంలో కొన్ని చోట్ల ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి కేంద్రం అప్రమత్తంగా ఉంది. దానికి కావాల్సినటువంటి చర్యలకు కూడా అవసరమైతే ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉండేందుకు కూడా వాళ్ళంతా రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు షేక్ హసీనా ఎక్కడ ల్యాండ్ అవుతారు, ల్యాండ్ అవుతే ఇండియాకు వస్తే అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు మరి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళ నినాదాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా కొంత కీలకంగా మారుతుంది. కానీ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలను అంటే ఒక దేశంతో ఉన్నటువంటి ఆ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం తామంతా మెదులుకున్నాము. సో దానికి అనుగుణంగానే కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళతో కూడా అదే విధంగా కొనసాగుతామని చెప్పి భారత ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ తర్వాత అంటే ఇప్పుడు అక్కడ నుంచి ప్రధానమంత్రి స్వయంగా తను రాజీనామా చేసి అక్కడ నుంచి ఒక సురక్షిత ప్రాంతానికి బయలుదేరారు. సో అక్కడ ఉన్నటువంటి హింసాత్మక పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి అనుగుణంగా మరి ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు తలెత్తినా ఎదుర్కొనేందుకు మాత్రం భారత రక్షణ వ్యవస్థ మొత్తం కూడా సిద్ధంగా ఉంది. దేవి, రాజు, మన ఇండియన్ స్టూడెంట్స్ అలాగే అక్కడ జాబ్ కోసం వెళ్ళిన వాళ్ళు సేఫేనా? ఎందుకంటే ఇది రిజర్వేషన్ అమలు విధానానికి సంబంధించి ఈ హింసాకాండ కొనసాగుతోంది. ఎస్, ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే గత నెల రోజుల నుంచే అక్కడ ఉన్నటువంటి భారతీయుల యోగక్షేమాల మీద కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొత్తం 15,000 మంది అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. అందులో 8,500 మంది విద్యార్థులకు పోగా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వేర్వేరు ఉద్యోగాలు కావచ్చు లేదంటే అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో నుంచి దాదాపు 2,000-3,000 మంది ఇప్పటికే ఆందోళనలు మొదలైన తర్వాత కొంతమంది ఫ్లైట్స్ ద్వారా వస్తే మరికొంతమంది బార్డర్స్ నుంచి క్రాస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించిందని చెప్పి కేంద్రం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే మిగతా ఎవరైతే అక్కడే ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సురక్షిత ప్రాంతాలకే పరిమితమై ఉండడం, బయటికి ఎవరు రావద్దని చెప్పి ఇప్పటికే కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి హై కమిషన్తో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరుపుతుంది. ఇక మరోపక్క ఇండియాలో ఉన్నటువంటి భారతీయులు ఎవరు కూడా బంగ్లాదేశ్కు వెళ్లే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు షేక్ హసీనా రాజీనామా చేయాలని చెప్పి ఏ విధంగానైతే ఆందోళనకారులు తమ డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన చేశారో దానికి అనుగుణంగా మరి ఇప్పుడు శాంతి ఇస్తారా? షేక్ హసీనా దేశం విడిచే వెళ్ళిపోయారు, తను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో మరి వాళ్ళు శాంతిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సేఫ్గా ఉంటారు. ఆ తర్వాత
కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆ తర్వాత అన్ని కూడా శాంతింపబడతాయి. అదే విధంగా లేదు అల్లర్లు కొనసాగితే మాత్రం మరింత గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంది. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులతో భారత్ సంప్రదింపులు జరుపుతుంది. మన వాళ్ళు ఎవరైతే అంటే భారత్కి సంబంధించినటువంటి భారత పౌరులు అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళను వెనక్కి తీసుకొచ్చేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సో కొంత సమయం అయితే వేచి చూడాలి. ఇప్పుడు షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆర్మీ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ పరిపాలన మొత్తం కూడా ఆర్మీ చేతిలో ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే లోపు ఆర్మీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు శాంతిస్తే కనుక పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయి. లేదు వాళ్ళ ఆందోళన అలాగే కొనసాగితే ఆర్మీ ఖచ్చితంగా వాళ్ళు ఆర్మీ రంగంలోకి దిగి ఆ శాంతింపజేసేందుకు కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే భారత పౌరుల క్షేమానికి సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే భారతీయులు ఎవరు కూడా కొంత ఇబ్బందుల్లో లేరు, అందరూ క్షేమంగానే ఉన్నారని చెప్పి కేంద్రం నుంచి అందుతున్నటువంటి సమాచారం. రిజర్వేషన్ విధానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 93% మెరిట్ యాక్సెప్టెన్సీ వచ్చింది. కొంతవరకు విద్యార్థులు శాంతించాలి కదా, ఎందుకు ఇంకా హింసాకాండ చెలరేగుతూనే ఉంది? ఖచ్చితంగా ఒకవైపు అంటే వాళ్ళు చేసినటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి అంశం షేక్ హసీనా రాజీనామా చేయాలి అంటూ వాళ్ళు చేసినటువంటి ఆందోళన. సో ఫైనల్ గా షేక్ హసీనా తను స్టెప్ డౌన్ అయ్యారు, అంటే తను వెనక్కి తగ్గి మొత్తానికి తన అధికారాన్ని వదులుకున్నారు. ఇప్పుడు దేశాన్ని కూడా వదులుకొని బయటకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి ఆందోళనలో ఎంతో మంది దాదాపు అంటే 300 మంది గత నెల రోజులుగా జరిగినటువంటి ఆందోళనలో 300 మంది చనిపోతే నిన్న ఒక్కరోజే దాదాపు 100 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఆర్మీకి వ్యతిరేకంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆందోళన చేస్తారు. తమ వాళ్ళందరినీ కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఆందోళన చేస్తారు. అయితే వాళ్ళతో కొంత చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సంప్రదింపుల ప్రక్రియ జరిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళను శాంతింపజేసేందుకైతే ఆర్మీ తమ వంతు ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూసిన తర్వాతనే ఆర్మీ ఇతర చర్యలకు పూనుకునే అవకాశం కనిపిస్తుంది.